నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సార్ కానీ కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని, షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు. ఎంతవరకు నిజం సార్? అది షార్ట్ టెంపర్ కాదండి, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆయన ఒకరోజు ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసాను. ఎక్స్టెన్షన్ చేయాలంటే ముందు చెప్పండి, నాకు చెప్పకుండా నన్ను ఇబ్బంది పెడతారని అవ్వండి. సో కొంతకాలం నేను 6 వరకే చేస్తూ ఉండండి. 6 తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని, నాకు 6 తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను మెంటల్గా అవ్వండి. అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ ఇబ్బంది పడేవాడు కాదు, ఏది టెన్షన్ పెట్టేవాడు కాదు, అన్నీ ముందుగా చెప్తుండేవాడు. ఇప్పుడు మోహన్ బాబు గారు పిక్చర్ చేసినప్పుడు, తర్వాత ఇంకోటి పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకుంటామని తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడు కాదు ఏమాత్రం. వాళ్ళు టెన్షన్ ఉండాలని అడిగేవాడు కాదు. సుధాకర్ ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుందా, ఓకే అని అన్నారు. మోహన్ బాబు గారు కూడా అడిగేవారు, ఉంటుంది సార్ అనేవాడిని. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయిన తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు సూర్యాంశం తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్ ఎక్కువ ఉండేవి, అంత ప్రెజెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు ఆ పిక్చర్స్ అనేవి కూడా మంచి పేరు. నాకు ముఖ్యంగా భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది. నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను. భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్ అంటే కంపల్సరీ ఉండేవాడిని. అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండి. అవును తెలుసు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాడిని అనమాట. అవును. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ గంటల చొప్పున చేస్తున్నారు కదా. మీరు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు తెలిసి గంటల లెక్కన చేయనట్టున్నారు. చేసేవాడు. మరి ఎందుకు మీరు క్యాష్ చేసుకోలేదు? అంటే క్యాష్ అంటే డబ్బు ఎక్కువ, డబ్బే సంపాదించాలనే ఇంటెన్షన్ నాకు ఉండేది కాదు. చేస్తే మంచి పిక్చర్స్ అని కూడా మంచి పేరు రావాలి, సినిమా చూసి జనమంతా ఎంజాయ్ చేసేవాళ్ళన్న పాయింట్ ఆఫ్ ఉండేవాడు తప్పితే ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించేద్దామన్న థాట్ ఎక్కువ ఉండేది కాదు. అంత ఇంటెన్షన్ అమౌంట్ మీద ఉండేది కాదు. ఓకే, వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేకూర్చి 10 మందిలో ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యి జనం చూసి ఎంజాయ్ చేయాలనే థాట్ ఉండాలి తప్పితే మీరు ఇంటెన్షన్ ఉండేది కాదు. ఒక డెడికేషన్లో చేసేవాడు క్యారెక్టర్. ఓకే ఓకే. ముత్యాల సుబ్బయ్య గారు ఉండేవారు, సుధాకర్ నీలో ఒక ఆంజనేయులాగా అయ్యాను, ఆ శక్తి ఉంది, నేను ఇంకా చేయాలి అనేవాడు. నేను ఈ క్యారెక్టర్ ఇంతే సరిపోద్ది డైరెక్టర్ గారు అంటున్నాడు నేను. ఎలాగా మీకు మీరు చేసిన వాళ్ళు నచ్చిన డైరెక్టర్ ఎవరు సార్? అంటే నచ్చిన అంటే ఓకే మీకు కంఫర్ట్. రవిరాజా పినిశెట్టి, ముత్యాల సుబ్బయ్య గారు, ముప్పలనేని శివ, బి గోపాల్ గారు, భీమినేని శ్రీనివాసరావు, వీళ్ళందరూ మధ్య నచ్చిన డైరెక్టర్సే. ఒకరు కాదని చెప్పడానికి లేదండి, ప్రతి ఒక్కరు నన్ను ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను డైలాగ్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళు, సెట్లు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఓకే చిన్న ఒక సినిమా చేశారు ఎలాగో, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే కదా మీ మనసులో ఉన్న ఫలానా హీరోతో చేస్తే బాగుంటుంది నా రీఎంట్రీ, లేదంటే ఫలానా డైరెక్టర్తో సినిమాలో వెళ్తే బాగుంటుందని ఎవరైనా ఉన్నారా మీ మనసులో? ఇప్పుడు నేను ఇంతకుముందు వెంకటేష్ గారితో యాక్ట్ చేశాను, తర్వాత నాగార్జున గారితో యాక్ట్ చేశాను, బాలకృష్ణతో యాక్ట్ చేశాను నెంబర్ ఆఫ్ మూవీస్, తర్వాత చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేశాను. అందరు హీరోస్తో యాక్ట్ చేశాను అంటే నేను. అదొకే, ఇప్పుడు రీఎంట్రీ కోసము ఫలానా హీరోతో వెళ్తే నాది ఎంట్రీ బాగుంటుంది, లేదా ఫలానా డైరెక్టర్ సినిమాలో వెళ్తే బాగుంటుంది అని ఏదైనా మీ మనసులో కోరిక ఉండి ఉంటుందిగా. మళ్ళీ వెంకటేష్ గారితో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి షాట్ అయిన వెంటనే ఏం సుధాకర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏంటి సాయంకాలం ఏం చేస్తున్నావు సుధాకర్, వంట ఏమన్నా బయటకు వెళ్తున్నావా, హోటల్కి వెళ్తున్నావా అని అడుగుతుండేవాళ్ళు ఆయన. వెంకటేష్తో చాలా సరదాగా ఉండేది నాకు. చిరంజీవి గారితో తెలియని విషయం, నా ఫ్రెండ్ ఆయన. చిరంజీవి గారు మరి 150 సినిమాలు మీరు ఉంటే బాగుంటుందిగా. దాంతో సరైన క్యారెక్టర్ ఉందనుకోండి డెఫినెట్గా ఆయనే పిలుస్తారు, సమస్య లేదు. అవునా? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్ళారంట. నేను కోమాలో నాకు తర్వాత చెప్పారు. ఓకే ఓకే ఓకే. తర్వాత అలా జరిగింది అది. తర్వాత కోటి గారు వచ్చారంట, జగపతి బాబు వచ్చారంట, తనికెళ్ళ భరణి గారు వచ్చారంట. వీళ్ళందరూ వచ్చారంట హాస్పిటల్లో ఉన్నప్పుడు. తొందరగా కోలుకుంటాడు సుధాకర్, ఏం ప్రాబ్లం లేదండి, మళ్ళీ కోలుకొని మళ్ళీ యాక్ట్ కూడా చేస్తారని అనేవాళ్ళు అంటవాళ్ళు. మరి వాళ్ళందరూ ఆశీర్వాదం వల్ల మళ్ళీ ఒక పిక్చర్ యాక్ట్ చేయగలిగాను నేను. ఆ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చాయంటే తప్పనిసరిగా చేస్తాను. మరి మంచి క్యారెక్టర్ వచ్చిందనుకోండి, నువ్వేం చేయాలని లాగా ఎవరిని వచ్చారనుకుంటే తప్పనిసరిగా చేస్తాను, సమస్య. తర్వాత కోలుకున్నాక కలిసారా చిరంజీవి గారు మిమ్మల్ని? కోలుకున్నాక ఒకసారి కలిసాను చిరంజీవి. ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళి కాస్త కూర్చొని మాట్లాడాను. మా బాబు సీట్ కోసం వెళ్ళాను అనమాట. సేమ్ ప్రాబ్లం, సుధాకర్ నేర్పిస్తాను సీట్ అన్నట్టు. మరి ఈ లోపల సిబిఐటీలోనే చేస్తానని మా అబ్బాయి, సార్ సిబిఐటీలో వచ్చింది. ఓకే ఓకే. ఒకవేళ డైరెక్టర్ అనుకుంటే ఏ డైరెక్టర్తో వెళ్దామని? సపోజ్ త్రివిక్రమ్ గారు అన్నారు, పూరి మరి పిచ్చినట్టు అది ప్రేమకథా చిత్రం మారుతి అది చూసాను. చూసిన తర్వాత డైరెక్ట్ బాగా చేశాడు పిక్చర్. ఇలాంటి పిక్చర్ ఇలాగా క్యారెక్టర్ మోల్డ్ చేసే డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఓకే ఓకే.
మరి ముప్పలనేని శివ వాళ్ళందరి సినిమాలు చేశాను కానీ ఇప్పుడు చేసేవాళ్ళు మరి అతను బాగుంది యా తీసిన విధానం కానీ తన భలే భలే మాగాడు అని వాదించాడు మంచి సినిమా. చేస్తుంది బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఫైనాన్షియల్ స్టేటస్? నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. వెరీ హ్యాపీ. మీ కెరీర్ వెరీ లాంగ్ కెరియర్ సార్. ఎంతోమంది మీ కళ్ళ ముందే స్టార్డమ్ చూశారు, అంతే ఇదిగా పతనం అయిపోయిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఎంతోమందిని చూశారు. అవునవును. వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఇవ్వగలిగే సజెషన్ ఏంటి? ఇప్పుడు వచ్చే జనరేషన్ చెప్పే సలహా ఏంటంటే డెడికేషన్ ఉండాలి క్యారెక్టర్ మీద. ఏ క్యారెక్టర్ చేస్తున్నా దాన్ని అవగాహన చేసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి క్యారెక్టర్. అక్కడ స్పాట్లో ఇంప్రూవ్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి. అది లేకపోతే ఇంప్రూవ్ చేసే శక్తి లేదనుకోండి లాంగ్ స్టాండింగ్ ఉండదు. మరి నాకు ఇంతకాలం లాంగ్ స్టాండింగ్ ఉంటే జనం ఇంత లైక్ చేశారంటే మరి నేను అంత ఇదిగా కాన్సన్ట్రేట్ చేసి చేసేవాడిని క్యారెక్టర్స్. షార్ట్ కామ్గా కూర్చోండి కాదు. ఒక్కోసారి ఇది ఉంటే డైలాగ్ పేపర్ ముందే తీసుకొని అరగంట ముందే ప్రిపేర్ అయ్యాను. ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది, దాన్ని ప్రిపేర్ అయ్యేవాడిని. మాడ్యులేషన్ చూసుకునేవాడిని, ఇంకోటి చూసుకునేవాడిని, వాకింగ్ స్టైల్ చూసుకునేవాడిని, ఇన్ని చేసేవాడిని నేను. మరి ఎట్లా సరదా అటు ఇటు తిరుగుతుండేవాడిని కానీ అది అబ్జర్వ్ చేసేవాళ్ళు కదా ఎవరు నన్ను అలాగా. బట్ అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని క్యారెక్టర్స్ అట్లా. తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు నాకు డైరెక్టర్స్. ముత్యాల సుబ్బయ్య గారు కానీ, రవిరాజ పెన్సిటీ కానీ, బి గోపాల్ గారు కానీ, భీమినేని శ్రీనివాసరావు గారు నాకు టైం ఇచ్చేవారు. నువ్వు ఇలా చేసి ఇలా చేస్తే బాగుంటుంది అనేవాడు. డిస్కస్ చేసి మరి ఇంప్రూవ్ చేసుకోగలిగాం స్పాట్లో. అంతే ఇది ఉండేది. అంటే ఇప్పుడు ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యి అంతే ఇదిగా పడిపోయే వాళ్ళ గురించి మీ కమెంట్ ఏంటి? ఎక్కడ తేడా కొడుతుంటుంది అది? కాన్సన్ట్రేషన్ లేకపోవడమే సమస్య. కాన్సన్ట్రేషన్, డెడికేషన్ లేకపోవడమే. ఓవర్ నైట్ వెళ్ళిపోతున్నారంటే ఇంక మరి డెడికేషన్ లేనట్టే అర్థం. మీరు మద్రాసులో ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు, మీరు, నా హరిబాబు గారు వీళ్ళంతా మీకు దేవదాస్ కనకాల గారు కదా సార్ గురువు గారు? ఎవరండి మీకు గురువు గారు? దేవదాస్ కనకాల గారు ఆయన మాకు లక్ష్మీ దేవదాస్ గారి మిస్సెస్, ఆమె మాకు ఇన్స్ట్రక్టర్. అప్పుడు మీకు ఎలా ఉండేది సార్? అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేవి? ఇంప్రూవైజేషన్ క్లాసెస్ కానీ? యోగా క్లాస్ ఉండేది, ఇంప్రూవైజేషన్స్ ఉండేవి. సబ్జెక్ట్ మీద సొంత రాళ్ళతో యాక్ట్ చేసి చూపించామని చెప్పేవారు. అవన్నీ ఉండేది. ఇంప్రూవైజేషన్ క్లాసెస్ మీరు చిరంజీవి గారితో చేసేవాళ్ళ? చిరంజీవి మా నెక్స్ట్ బ్యాచ్, మా బ్యాచ్ భానుచంద్ర ఒక్కడే. చిరంజీవి గారు నేను రూమ్మేట్స్, ఓన్లీ రూమ్మేట్స్. ఇంకా బాగా ఫ్రెండ్ లేదు, మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. హరిప్రసాద్ కూడా మాతో పాటు ఉండేవాడు. మేమిద్దరం ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వంట చేసుకునేవాళ్ళం, రూమ్లో కలిసి సినిమాలకు వెళ్ళాం, బయటకు వెళ్ళేవాళ్ళం, డిస్కస్ చేసుకునేవాళ్ళం క్యారెక్టర్స్ గురించి అలాగనమాట. ఇంప్రూవైజేషన్ అంటే క్లాసెస్ ఎలా ఉండేవి సార్? ఇంప్రూవైజేషన్ క్లాసెస్ ఎలా ఉండేవి అప్పుడు? తమాషా ఉండేదండి. ఒక ప్రాబ్లం ఇచ్చేవాడు, ఈ ప్రాబ్లం మీద సొంతంగా మాట్లాడమనేవాడు. ఇంకా ఆ ప్రాబ్లం పట్టుకొని నువ్వు సపోజ్ నేను అప్పడానికి వచ్చాను అనుకోండి, నేను అప్పిచ్చాను కదా, నేను ఇప్పుడు ఎందుకు అప్పివ్వట్లేదు అనేవాడు. మాకు ఇవ్వట్లేదు, నాకు దొరకట్లేదు అప్పు. నీకు దొరకపోతే నాకేంట్రా, నేను ఫ్రెండ్ను, నువ్వు ఇవ్వాలరా అనేవాడు. అది ఇంప్రూవైజేషన్స్ అనమాట. అట్లా డెవలప్ అంటే ఆ ఇంప్రూవైజేషన్స్ కొట్టుకునే దాకా వెళ్ళిపోయేది. కొట్టుకున్నప్పుడు లక్ష్మీ దేవదాస్ ఆపేవారు, కొట్టుకోకుండా బాబు అని. అలా ఉండేది.